హై వ్యూవర్స్, ఈరోజు వక్ఫ్ బోర్డుకి సంబంధించి మన సవరణ బిల్లుని రాష్ట్రపతి సైతం ఆమోదించారు, పార్లమెంట్ మొత్తం ఆమోదించారు. అయితే కొన్ని వందలలో ఏకంగా పిటిషన్ల మీద పిటిషన్ వేశారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి మొత్తాన్ని తీర్పు ఇచ్చారు. ఇందులో 3 అంశాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు వివరించింది. మిగతావన్నీ కూడా అన్ని రాజ్యాంగబద్ధంగానున్నాయి, అన్ని పద్ధతిగానున్నాయి, ఇంక వాటిని ఏం కలగజేసుకోవద్దు అని చెప్పారు. ఇందులో సుప్రీంకోర్టు ఏదైతే మార్పులు చేర్పులు చేస్తుందో దీనిని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ, దీనిని మా విజయంగా కొంతమంది ముస్లింలు మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. అరే నాయన, చట్టబద్ధంగా అన్నీ ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పిందని దాని అర్థం ఎన్డీఏ గవర్నమెంట్ కూర్చున్న బిల్లు సక్రమమని, అంత రాజ్యాంగబద్ధంగా ఉందని. గతంలో ఉన్న వక్ఫ్ బిల్లులు ఏవైతున్నాయో, వక్ఫ్ బోర్డు ఏదైతుందో, వక్ఫ్ సవరణలు కానటువంటి వక్ఫ్ బోర్డులు ఏవైతున్నాయో అన్నీ అక్రమం, దారుణం అనే కదరా బాబు, అది ఎందుకు మీరు మిస్ అవుతున్నారని చెప్పేసి నాకు అనిపించింది. సార్ సింపుల్ చెప్తా, 3C, 2C, 3R అని చెప్పేసి సెక్షన్లో మార్పులు జరిగినాయి. నెంబర్లు ఎందుకులే కానీ 1 by 1 చెప్తా. ముందు ఇది ఓ రకంగా సుప్రీంకోర్టుకు తగ్గట్టుగా ఇచ్చినటువంటి తీర్పు. ఏంటంటే మొన్న వక్ఫ్ సవరణ బిల్లులో అదేంటంటే ఆ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉంటారో అతను ఇంకా సుప్రీం అన్నట్టు. ఆయన ఒక ల్యాండ్ చూశాడు, అది వక్ఫ్ది అంటే వక్ఫ్ది కాదంటే వక్ఫ్ది కాదు. ఆయనకు అన్నీ సబ్మిట్ చేయాలి, వీళ్ళు ప్రూఫ్లు మొత్తం. అది మా భూమి అని వక్ఫ్ వాళ్ళు సబ్మిట్ చేస్తే అని చూసి ఆయన మీదే అన్నాడంటే వాళ్ళదే. చూసి లేదా మీది కాదంటే ఒక వాళ్ళది కాదు. దానిని సుప్రీంకోర్టు ఏమందంటే లేదు పైకోర్టుకు రావాల్సిందే అన్నారు. హైకోర్టు అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళి అక్కడ అన్ని ఆధారాలు సబ్మిట్ చేసి అప్పుడు తీర్పు అన్నది రావాలి. కాబట్టి కలెక్టర్ నాట్ సుప్రీం అని చెప్పేసి అన్నారు. పర్ఫెక్ట్, అంతే. మరి నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు ముస్లింగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ వక్ఫ్కి తన యొక్క భూములు, ఆస్తులు ఏదైనా ఇవ్వచ్చు అని అన్నారు. ఏది మన వక్ఫ్ సవరణ బిల్లులో అది. దాని మీద ఏం చేశారంటే స్టే విధించారు. ఏమని సెంట్రల్ గవర్నమెంట్ అడిగారు, ఏంటయ్యా ఇది ముస్లిమే ఇవ్వాలేంటి ఆస్తులు, బయటలో ఇవ్వద్దా అన్నారు. సార్ మేము దీని మీద విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నాం, సో కాబట్టి కొంచెం టైం ఇవ్వండి అన్నారు. సరే అట్టయితే వక్ఫ్కి ఎవరైనా ఇవ్వచ్చు, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని ప్రాపర్గా సబ్మిట్ చేయాలయ్యా అన్నారు. ఓకే. మీన్వైల్ కేంద్రం విధి విధానాలు రూపొందించిన తర్వాత మళ్ళీ కోర్టుకు వచ్చేది, అప్పుడు మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు దానిని. ఆయన ముస్లింగా లేకున్నటువంటి వాళ్ళు ఎవరు భూములు ఇస్తారండి వక్ఫ్కి? ఎవరైనా ఇస్తారా? వాళ్ళు ఇవ్వటం అంటే వాళ్ళని భయపెట్టి తీసుకోవటం కదా, లాక్కోవటం కదా మేబీ. అండ్ 5 సంవత్సరాలు ముస్లింగా ఉన్న వాళ్ళు ఇవ్వటం అంటే అది కేంద్ర విధి విధానాలు రూపొందిస్తుంది అన్నారు. సరే, ఆ 2. 3, ఈ వక్ఫ్కి సంబంధించి సెంట్రల్లో ఒక కౌన్సిల్, స్టేట్లో కౌన్సిల్ ఉంటుంది. సెంట్రల్ కౌన్సిల్లో వచ్చేసి అన్య మతస్థులు అంటే నాన్ ముస్లింలు 4 ఉండొచ్చు. 4 కూడా అధికారులు లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కలెక్టర్లు, మంత్రులు, లైక్ ఐఏఎస్లు ఇటువంటి వాళ్ళు అన్నట్టు. స్టేట్ కౌన్సిల్లో వచ్చేసి 3 ఉండొచ్చు అన్య మతస్థులు, అఫీషియల్ క్యాడర్ లాంటి వాళ్ళు. తర్వాత ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి CEO ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఏమన్నారంటే అన్య మతస్థులైనా ఉండొచ్చు అన్నట్టు ఉందిలే, కానీ ముస్లింలే పెడతానికి ప్రయారిటీ ఇవ్వండి అన్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఒక కార్యనిర్వహణ అధికారి అంటే అనుకుందాం, అఫీషియల్ క్యాడర్. దాని వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు నియమించాలి కదా అన్నట్టు వక్ఫ్ సవరణ బిల్లులో ఉంది. కోర్టు కూడా ఏమందంటే ఓకే, బట్ ముస్లిం ప్రయారిటీ ఇవ్వండి అన్నారు. ఇదే కోర్టు చెప్పింది, ఇంకెంతకుమించి ఏమిలా. బట్ వీళ్ళు ఏమేమంటారు తెలుసా, ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు, గిరిజన ప్రాంతాలు. యాక్చువల్గా అది రాజ్యాంగంలోని సమ్ ఆర్టికల్ ఏది వస్తుంది, అది మొత్తం రాష్ట్రపతికి ఉండేది, అది మొత్తం హక్కులు అవి. అక్కడ ఎవడబడితే వాడు ఇల్లు స్థలాలు కొనుక్కుంటాం, మాది ఆక్రమిస్తాం, కట్టుకుంటాం అయ్యేది కాదు. గిరిజన ప్రాంతాలలో గిరిజనులు తప్ప వేరే హక్కులు ఉండవు. అక్కడ కూడా ఈ వక్ఫ్ వాళ్ళు వెళ్ళి మా భూమి అద్దనిదని అంటామంటే ఛాన్స్ లేదమ్మా, అది గిరిజనుల వాటిలో ఏలు పెట్టే అవకాశం లేదు, అక్కడ మీకు ఛాన్స్ లేదా, పోంట బయటకు అన్నట్టుగా మనం చెప్పింది ఈ వక్ఫ్ సవరణ బిల్లు. దాన్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. జనరల్గా ఈ వక్ఫ్ దానికి సంబంధించి ల్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి, కొన్ని రిజిస్ట్రేషన్ లేవు. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఉంది, ఇది కూడా డాక్యుమెంట్లు మావి, రిజిస్ట్రేషన్ లేదా పలానోళ్ళు ఇలా ఇచ్చారు అలా ఇచ్చారు, మొత్తం నువ్వు ప్రూఫ్ మొత్తం సబ్మిట్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ లేకుండా వక్ఫ్ భూములు అంటే ఎట్టా అసలు? ఇక దీనికి సంబంధించి గతంలో ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళకి కోర్టు ఏదో ఉండిద్ది, నువ్వేదసలకు అక్కడే తెలుసుకోవాలి. వాళ్ళు ముస్లింలే ఉంటారు జడ్జిలుగా, మొత్తం వాళ్ళే. నీ భూమిని ఆక్రమించేశారు,
నువ్వే అక్కడ నిరూపించుకోవాలంటే ఏం నిరూపించుకుంటావు? అందుకని చెప్పేసి దాన్ని ఏం చేస్తుంది ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లులో అక్కడే కాదు పైకోర్టులు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఏమన్నారు, లేదు మా వక్ఫ్ బోర్డు కోర్టే అన్నారు. కాదమ్మా కాదు అని సుప్రీంకోర్టు చెప్పేశారు. సో ఓవరాల్గా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది అవుతుందో అన్ని పర్ఫెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ఎలా? సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం అదే చెప్పింది. సో ఓ రకంగా ఎవరైతే ఎన్డీఏ వాళ్ళు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు తప్పులు అంటూ ఉన్నారో ఈరోజు అన్నీ కూడా కరెక్ట్ సూపర్ అని సుప్రీంకోర్టు చేత చెప్పించుకున్నారు. ఇక మీదట మన దేశంలో ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు వెళ్ళి ఇది మా స్థలం ఇది మాదని హడావుడి చేస్తూ క్రైస్తవుల దగ్గర హిందువుల దగ్గర లాక్కున్న భూములు ఏమవుతున్నాయో వాటన్నిటికి ఇప్పుడు ప్రూఫ్లు వీళ్ళు చూపెట్టాలి, వక్ఫ్ బోర్డు వాళ్ళు చూపెట్టాలి. లేకపోతే అది మాదని ఎవరైనా వస్తే వాళ్ళు కనుక ప్రూఫ్ చూపెడితే వాళ్ళకి వెళ్ళిపోయింది. అది ఇక మీద వీళ్ళు అడ్డదిడ్డంగా ఏది పడితే అది ఆక్రమించుకోలేరు. ఇది మాదే, ఇది ఎవరికి సంబంధం అంటే ఎందుకు సంబంధం నువ్వు చూపించాలి. అంటే డిఫెన్స్ దగ్గర రైల్వే వాళ్ళ దగ్గర ఉన్న భూముల తర్వాత అత్యధికంగా వీళ్ళ దగ్గర ఉన్నాయంటే భూములు. ఏంది అసలు ఇది? మన భారతదేశంలో హిందుస్థాన్లో హిందూ మతస్థులు అధికంగా ఉన్నటువంటి ఇక్కడ వక్ఫ్ బోర్డు అంటూ ముస్లింలకి లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? పరాయి దేశం నుంచి వచ్చిన పాలకులు ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడున్న భూములను మరలా వాళ్ళ మనుషులకి అప్పచెప్పి వాళ్ళ మతానికి ఇచ్చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఏంటన్నట్టు అసలు అది? మీకు బాగా గుర్తుంటే వీళ్ళు ఏవైతే ఇప్పుడు అడుగుతూ ఉన్నారో మీరు ఒప్పుకోవద్దు అదని సుప్రీంకోర్టు డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా ఏమందంటే, బాబు 2013 వరకు ఏమైతున్నాయో అవే కదా ఇప్పుడు కూడా సవరణ బిల్లులో ఉన్నాయి అంది. 2013లో 2014 ఎన్నికలు రాబోతున్నాయి కదని చెప్పేసి అప్పటికప్పుడు సోనియా గాంధీ అమ్మాయికి ఉన్నట్టు ఆ మన్మోహన్ సింగ్ని ముందు పెట్టి బిల్లు పాస్ చేశారు. కొన్ని వక్ఫ్ యాక్ట్లు కొత్తగా పట్టుకొచ్చారు. దాని ప్రకారమే భయంకరమైనటువంటి పదునటువంటి కోరలన్నవి ఈ వక్ఫ్ బిల్లుకు వచ్చేసాయి. దానివల్లే కేరళలో ముస్లింలు, తమిళనాడులో హిందువులు, ఇక మరికొన్ని ప్రాంతాల్లో మరికొంతమంది నానా రకాలుగా ఈ వక్ఫ్ బోర్డుల వల్ల నరకం అనిపిస్తూ ఉన్నారు. ఏంటండి కేరళలో క్రైస్తవుల యొక్క భూములు ఊళ్ళకు ఇల్లు వెళ్ళి మాదని చెప్పేసి అడావుడి చేస్తూ ఉంటే మేము ఏడకాలలో ఏంట్రా బాబు అంటే నోట్లో ఏం పెట్టుకున్నాడేమో తెలియదు కానీ పినరాయి విజయన్ ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయాడు. మరలా అక్కడున్న ప్రజలకు మేలు చేయడం కోసం సవరణలు తీసుకొస్తే దాన్ని మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి. ఇదేనండి దిక్కుమల ఓట్ల రాజకీయం చేసే వెధవలు ఉన్నంతకాలం మన భారతదేశం బాగుపడదు. మరలా చెప్తున్నా, హిందువైనా ముస్లిం అయినా క్రైస్తవుడైనా సిక్కులైనా జైన్లైనా బౌద్ధులైనా పార్సీలైనా ఎవరైనా కానీ ఈ భారతదేశంలో బ్రతుకుతున్న వాళ్ళంతా కూడా రాజ్యాంగానికి లోబడే బతకాలి. ఇక్కడ చట్టాలకు లోబడి ఎవడైనా బతకాలి అంతే తప్ప మా మతం మా కులం మా ప్రాంతం మా ఆచారం ఈ కాదు. లౌకిక భారతదేశం అన్నారు కదా, లౌకిక దేశం అన్నారు కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ మతం ఏంటి? మతం అన్నప్పుడు ఆ మత సంబంధిత ప్లేసెస్ ఉంటాయి, టెంపుల్, చర్చ్, మసీద్, గురుద్వారా, అటువంటి వాటికి మతం. వన్స్ బయటకు వచ్చారంటే మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ లోబడే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లులు ఏవైతున్నాయో మన ఎన్డీ వాళ్ళు తీసుకుని ఏవైతున్నాయో సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లింలు గుర్తించే విధంగా సుప్రీంకోర్టు చెప్పేసింది.